వందనాలండి. ఈరోజు ఫిబ్రవరి 5 యేసుక్రీస్తు యొక్క అతి గొప్ప ప్రేమ, అన్నిటికంటే మించిన ప్రేమ. యోహాను 15:13 తన స్నేహితుల కొరకు తన ప్రాణం పెట్టువాని కంటే ఎక్కువైన ప్రేమ కలవాడెవడనూ లేడు. యేసుప్రభు సిలువకు వెళ్ళకముందు శిష్యులతో చెప్పిన మాటలివి. లోకమంతటి కొరకు పాపపు వెల చెల్లించుటకై తన ప్రాణమిచ్చుటకు ముందు ఇంకే ప్రేమ నిలవలేదు. ఆయన కేవలం ప్రేమను గురించి నేర్పలేదు, కానీ దాని ప్రకారమే జీవించాడు. రోగుల్ని స్వస్థపరిచాడు, శిష్యుల పాదాలు కడిగాడు, చివరికి సిలువలో మనలను దేవునితో సమాధానపరచుటకై ప్రాణం పెట్టాడు. యేసు మనల్ని ప్రేమించినట్లు మనం కూడా ఇతరులను ప్రేమించాలి. తన ప్రాణం పెట్టేంతగా మనల్ని ప్రేమించాడు ఆయన. మనం ఇతరుల కోసం చనిపోని అవసరం లేదు, కానీ త్యాగపూరిత ప్రేమ చూపుటకు వేరే మార్గాలున్నాయి. వారు కష్టాల్లో ఉన్నప్పుడు వారి మాటలు వినడము, సాయపడటము, ప్రోత్సహించుట, ఇచ్చుట, ఇవన్నీ కూడా మనం చేయగలం. ఈరోజు ఇటువంటి ప్రేమ ఎవరికి అందించాలో ఆలోచించి ఇవ్వగలిగినంతకంటే ఎక్కువ ఇస్తే మీరు సంతోషిస్తారు, దేవుడు సంతోషిస్తాడు. యేసుప్రభు తనకు మనపై ఉన్న ప్రేమను చూపుటకై తన ప్రాణం ఎలా పెట్టాడో పేతురు రాశాడు. 1 పేతురు 2:24 మనం పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను మ్రాను మీద మోసుకొనెను. ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత పొందిద్దిరి అని వ్రాయబడి ఉంది. మన పాపం ద్వారా మనం అనుభవించాల్సిన శిక్ష మనం అనుభవించకుండా ఆయన మన స్థానంలో శిక్షించబడ్డాడు. యేసుక్రీస్తు తనంతటి తానే మనల్ని విమోచించుటకై చనిపోయాడు. ఒక చిన్న బాబు ఒక చెల్లి కోసము చేసిన త్యాగం గురించి నేను విన్న కథ మీకు చెప్తాను. కొన్నేళ్ల కిందట ఒక చిన్న అమ్మాయి చనిపోయే స్థితిలో హాస్పిటల్లో ఉంది. ఒక యాక్సిడెంట్లో చాలా రక్తం కోల్పోయింది ఆ పాప. ఆ గ్రూప్ బ్లడ్ కొరకు అత్యవసర మెసేజెస్ వెళ్ళాయి, కానీ ఆ పాప బ్లడ్ గ్రూప్ ఎక్కడ దొరకలేదు. చివరికి ఆ పాప అన్న 7 ఏళ్ల బాలునికి ఆమెకు ఒకే గ్రూప్ బ్లడ్ అని తెలిసింది. డాక్టర్ ఆ బాబుని తన గదిలోకి తీసుకెళ్ళి ఒళ్ళో కూర్చోపెట్టుకొని తన చెల్లి చాలా ప్రమాద పరిస్థితిలో ఉంది, రక్తం ఎక్కించుకుంటే దేవదూతలు వచ్చి తీసుకెళ్ళిపోతారని చెప్పాడు. అందుకని ఆ బాబు తన రక్తం ఇస్తే పాప బతుకుతుంది అని చెప్పాడు. ఆ బాబు ముఖము కళావిహీనంగా తయారైంది. కళ్ళు వెడల్పు చేసి భయంగా చూశాడు. ఏం చేయాలో అర్థం కాలేదు. అసలైతే ఆ బాబుకు సరిగ్గా అర్థం కాలేదు. తాను రక్తం ఇస్తే పాప బతుకుతుంది, కానీ తాను చనిపోతానని అనుకున్నాడు. అయినా కొంతసేపు ఆలోచించి తన రక్తం ఇవ్వడానికి ఒప్పుకున్నాడు. ఆ తర్వాత బాబు రక్తము పాపకు ఎక్కిస్తూ ఉన్నప్పుడు బాబు కళ్ళల్లో నీరు ధారగా కారిపోతూ ఉంది. ఈ రక్త మార్పిడి అవగానే తను చనిపోతానా అని డాక్టర్ని అడిగాడు. ఆ ప్రశ్న వినగానే డాక్టరు తాను సరిగ్గా బాబుకు వివరించలేదు అని అర్థం చేసుకున్నాడు. అయితే ఆ బాబు ప్రేమ చాలా గొప్పది. తన చెల్లిని బతికించాలనుకున్నాడు. అయితే దీనికన్నా దేవుని ప్రేమ ఇంకా గొప్పది. ఇటువంటి ప్రేమలో చాలా శక్తి ఉంది. యేసుప్రభు శత్రువుల కొరకు, పాపలమైన మన కొరకు ప్రాణం పెట్టడంలో ఎంత గొప్ప ప్రేమ ఉందో మనం తెలుసుకోవాలి. ప్రార్థన చేసుకుందాం. దయామేడ యేసునాథా, తండ్రి, మీ ప్రేమ ముందు ఎటువంటి ప్రేమైనా తక్కువేనైనా, కానీ మేము సరిగ్గా అర్థం చేసుకునే దానికి సహాయం చేయమని యేసుక్రీస్తు నామమున వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.